You're probably wondering how I ended up in this situation. Flashback. మన గుంటూరులో బటర్ఫ్లై ఎగ్జిబిషన్ పెట్టారని తెలిసి మా ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళాను. మరి దీని ఎంట్రీ టికెట్ జస్ట్ 50 రూపీస్ మాత్రమే. బయట ఎంట్రన్స్ మొత్తం కలర్ఫుల్ బటర్ఫ్లై థీమ్స్ తో చాలా బాగుంది. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా రియలిస్టిక్ గా ఉండే సెన్సార్ యాక్టివేటెడ్ హనీ బీస్, బటర్ఫ్లైస్, లేడీ బగ్స్ ఉన్నాయి. అంతేకాదు పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి చాలా ఫన్ రైడ్స్, యాక్టివిటీస్ అండ్ గేమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత అత్యుత్సాహంతో కొలంబస్ రైడ్ లో చివరి కూర్చుందాం, వ్యూ బాగుంటుందని ఏంటి సార్ అది? చివరి కూర్చుందాం వ్యూ బాగుంటుందని ఎక్కేసాం. కానీ కొలంబస్ భయ్య స్టార్ట్ అవ్వగానే ఏదో తేడాగా ఉంది. తర్వాత నెక్స్ట్ 5 minutes మా లైఫ్ అంతా ఇంత జరిగిన తర్వాత బ్రెయిన్ అండ్ బాడీని యాక్టివేట్ చేయాలి కాబట్టి ఫుడ్ ఏమైనా తిందాం అనుకున్నాం. నార్మల్ గా ఎగ్జిబిషన్ కి వస్తే అప్పడం, మిర్చి బజ్జీ తినకుండా వెళ్లే వాళ్ళు ఉండరు. అందుకే డిఫరెంట్ గా ఉండాలని STYLకి పోయి స్పైసీ మట్కా ఫుల్జర్ సోడా ట్రై చేసాం. కానీ ప్లాన్ బెడిసి కొట్టి ఐస్ క్రీమ్ తో సరిపెట్టుకున్నాం. అండ్ ఇక్కడ కిడ్స్ అండ్ లేడీస్ కి సంబంధించిన స్టాల్స్ చాలానే ఉన్నాయి. సో ఈ ఎగ్జిబిషన్ లొకేషన్ వచ్చేసి మన పట్టాపురంలోని హనుమాయ్ గ్రౌండ్స్ లోనే ఉంటుంది.